కూకట్పల్లి కైతలాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్థానిక నిరుపేదలకు కేటాయించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. కైతలాపూర్ డబుల్ బెడ్రూమ్ కాలనీని ఎమ్మెల్యే కృష్ణారావు పరిశీలించారు. కాలనీ పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొనడంతో పాటు విషసర్పాల బెడద పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ పరిసరాలను పరిశుభ్రపరిచి ప్రహారీ గోడ నిర్మాణాలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కైతలాపూర్కు చెందినటువంటి 87 మంది అర్హులైన నిరుపేద కుటుంబాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు. పారదర్శకంగా ఇళ్లను కేటాయించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఒకటే కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, హౌసింగ్ బోర్డు మినిస్టర్కి, మా సాహసాన్ని మీరు అర్థం చేసుకోండి. మా సాహసం తప్పినాడు చాలా భయంకరంగా ఉంటుంది. మేము మాట్లాడుతూ ఉంటే మా మీద మేము ఇన్క్వైరీ లేదు, 100 వేసుకో భయపడేది లేదు. కానీ నిరుపేదలకు సాయం చేయమని కోరుతా ఉన్నాం. మేము మాట్లాడిన వాళ్ళందరినీ మేము ఇష్టమని తిడతాం చూస్తామంటే మీ కూడా మస్తున్నాయి అన్ని తీపిస్తాం, వదిలిపెట్టే ప్రసక్తి ఉంటుంది. కానీ నిరుపేద బిడ్డలకు అన్యాయం జరుగుతా మాత్రం చాలా సీరియస్ ఉంటుంది. వచ్చినటువంటి వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఏ రకంగా ఇబ్బంది జరగకూడదు ఉండాలి. 80 మంది 84 మంది నా కైతలాపురంలో 57 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మీరు బయట వాళ్ళకి ఇవ్వండి. అది కూడా మా కాన్షియన్స్ పేరులోకి ఇస్తే తగిన ముళ్ళ చెల్లించక తప్పదు. నేను ఇది హెచ్చరికైనా అనుకోండి, ప్రేమతో చెప్తున్నా అనుకోండి, మీ కాలు పట్టుకోమని పట్టుకుంటాం. మా కైతలాపురంలోకి ఇవ్వండి. నేను కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు. నేను ఒకటే కోరుతున్నాను.